బ్రేకింగ్ చూస్తున్నాం. మత్తురహిత హైదరాబాద్ గా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ కంకణం కట్టుకుంది. హైదరాబాద్ లో డ్రగ్స్ అన్న పదం వినిపించకుండా ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. పబ్బులపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. పబ్స్ పై పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో పబ్లపై నిఘా వేసి తనిఖీలు చేస్తున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజాగూడలో గల ది కేవ్ పబ్ లో టీఎస్ న్యాబ్, సైబరాబాద్, ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు జరపగా డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. పబ్లోని దాదాపు 50 మందికి టెస్ట్ చేయగా 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. ఈ 24 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు పోలీసులు. రిపోర్టుల ఆధారంగా వీరిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. డ్రగ్స్ సేవించిన వారితో పాటు పబ్ నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు రాయదుర్గం సీఐ వెంకన్న తెలిపారు. వీకెండ్ కావడంతో స్పెషల్ ఈవెంట్ నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్లపై చర్యలు తీసుకుంటామన్నారు సీఐ. మత్తురహిత హైదరాబాద్ గా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ కంకణం కట్టుకుంది. హైదరాబాద్ లో డ్రగ్స్ అన్న పదం వినిపించకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణపై దృష్టి సారించారు పోలీసులు. పబ్బులపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. పబ్స్ పై పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో పబ్బులపై నిఘా వేసి తనిఖీలు చేస్తున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజాగూడలో గల ది కేవ్ పబ్ లో టీఎస్ న్యాబ్, సైబరాబాద్, ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు జరపగా డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. పబ్లోని దాదాపు 50 మందికి టెస్ట్ చేయగా 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. ఈ 24 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు పోలీసులు. రిపోర్టుల ఆధారంగా వీరిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డ్రగ్స్ సేవించిన వారితో పాటు పబ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు రాయదుర్గం సీఐ వెంకన్న తెలిపారు. వీకెండ్ కావడంతో స్పెషల్ ఈవెంట్ నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. మత్తురహిత హైదరాబాద్ గా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ కంకణం కట్టుకుంది. హైదరాబాద్ లో డ్రగ్స్ అన్న పదం వినిపించకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక కాజాగూడలో నార్కోటిక్ పోలీసులు దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఈ దాడులకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా క్రైమ్ ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్. వంశీ, హైదరాబాద్ లోని కాజాగూడ ది కేవ్ పబ్ కేసుకు సంబంధించి నిన్న అర్ధరాత్రి నార్కోటిక్ బ్యూరో అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు, సైబరాబాద్ పోలీసులు కూడా సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు చాలా మంది కూడా పట్టుబట్టేట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో 26 మందికి పైగా కూడా డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ గా తేలినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పబ్ కేసుకు సంబంధించి డీజే గా వ్యవహరిస్తున్న వ్యక్తే పూర్తిగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు ముందస్తు సమాచారం మేరకే అక్కడ పబ్ లో నైట్ పార్టీ నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ దాడులు అయితే నిర్వహించారు. అయితే పబ్ కు సంబంధించి సైకాటిక్ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీకెండ్ మత్తులో భాగంగా వీటన్నిటికి సంబంధించి వీకెండ్ అంటేనే మత్తు అనేది తెలపడానికి పార్టీ నిర్వహిస్తున్నట్లుగా సైకాటిక్ డ్రగ్స్ పార్టీగా దానికి పేరు కూడా పెట్టి ఇన్సైడ్ గా ఒక గ్రూపులు క్రియేట్ చేసి కూడా మత్తు పార్టీకి నాంది పలికారు. సైకోటిక్ పార్టీకి సంబంధించి కూడా 80 డెసిబెల్ సౌండ్ మించి కూడా ఏదైతే శబ్దం మొత్తం కూడా హోరెత్తించేలా డీజే గౌరవ్ వ్యవహరించారు. పూర్తిగా సౌండ్ విపరీతంగా పెంచడంతో స్థానికంగా
ఉన్నవారికి ఇబ్బందులు తలెత్తాయి. ఒకవైపు డ్రగ్స్ కు సంబంధించి గోవా నుంచి కూడా డ్రగ్స్ దిగుమతి చేసుకుని ప్రస్తుతం అక్కడ విక్రయించినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. పట్టుబట్ట వారంతా కూడా 2 రోజుల నుంచి కూడా డీజే ఆర్టిస్ట్ గౌరవ్ తో కూడా కాంటాక్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. గౌరవ్ తో కోడ్ లాంగ్వేజ్ డ్రగ్స్ కొరకు కూడా చాటింగ్ చేసినట్టుగా కస్టమర్స్ కూడా వారందరినీ కూడా విచారించి పోలీసులు గుర్తించారు. డీజే గౌరవ్ కు సంబంధించి హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ వ్యక్తుల కాంటాక్ట్ లపై కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీలో దాదాపు 80 మందికి పైగా కూడా పాల్గొన్నారు. ఇందులో 26 మందికి డ్రగ్స్ కు సంబంధించిన టెస్టులో పాజిటివ్ గా తేలింది. అయితే పార్టీ నిర్వాహకుడితో పాటు ఇటు మేనేజ్మెంట్ ఇటు డీజే గౌరవ్ ను ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ది కేవ్ పబ్ కు సంబంధించి పట్టుబడిన వారిలో 17 మంది కూడా గంజాయి సేవిస్తున్నట్టుగా, మరోవైపు 4 కూడా కొకైన్ తో పాటు మెథాలిన్ డ్రగ్ కూడా సేవించినట్టుగా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. పోలీసులు నిర్వహించిన డ్రగ్ టెస్ట్ లో దాదాపు 26 మందికి కూడా పాజిటివ్ గా తేలడంతో ప్రస్తుతం వారిని కూడా విచారించే పనిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కన్స్యూమర్స్ గానే ఉన్నారా, గతంలో పార్టీలు నిర్వహించారా, పార్టీలు నిర్వహిస్తే డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఎలా ఇంటిమేషన్ వస్తుంది, ఈ కన్స్యూమర్ గా ఉన్న సమయంలో డ్రగ్స్ పార్టీలకు సంబంధించి ప్రస్తుతం గౌరవ్ ఇంకా ఎన్ని పార్టీలు నిర్వహించారు, ఈ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు, మీరు పాల్గొన్నారా లేదా అన్న కోణంలో ప్రస్తుతం పాజిటివ్ గా తేలినటువంటి 26 మందిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే నిర్వాహకుడితో పాటు డీజే గౌరవ్ ను ప్రస్తుతం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. అక్కడి నుంచి ప్రస్తుతం జడ్జికి ఏదైతే కోర్టులో కూడా వారిని హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. అయితే గతంలో డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలితే ఓన్లీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవారు, డ్రగ్ పెడ్లర్లను కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పూర్తిగా క్రిమినల్ కేసులు పెడుతున్నారు, వారిని జైలుకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. థ్యాంక్ యూ అమరేందర్.